అంటే దైవ కార్యక్రమముల కొరకు 1000 రూపాయలు ఇచ్చినాం, డైరెక్ట్గా ఇచ్చేసినాంగా. డైరెక్ట్గా ఇచ్చేసిన దాని ఫలితం డైరెక్ట్గా పుణ్యం వస్తుంది. ఇప్పుడు 5000 నేను 5000 ఆశ్రమానికి ఇవ్వాలని అనుకున్నావుగా, అది నువ్వు సంకల్పించుకున్నావు కదా, అనుకున్నావా లేదా? అంటే వాళ్ళకు మంచి జరగాలి, అక్కడ దైవ కార్యక్రమానికి నేను చేయాలి అని మనసులో అనుకున్నావుగా. అంటే అది పుణ్య కార్యక్రమమే కదా, అది పుణ్య కార్యక్రమం. ఆ పుణ్య కార్యక్రమము అనుకున్నావు కాబట్టి, మనసులో అనుకున్నావు కదా, అది డైరెక్ట్గా చేయలేదు, స్థూలముగా చేయలేదు, సూక్ష్మముగా చేసినావు. కాబట్టి దాని ఫలితాన్ని సూక్ష్మముగా అనుభవించాలి. అంటే 5000 రూపాయలను ఇవ్వకనే ఇవ్వాలని నువ్వు సంకల్పించుకున్నావు, సూక్ష్మముగా అనుకున్నావు కాబట్టి దాని ఫలితం సూక్ష్మముగా వస్తుంది. అందుకే మీకు కలలో ఎక్కడో మీరు కాశీకి పోయినట్లు, లేకుంటే పరమేశ్వరుడు కనిపించినట్లు, లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని దగ్గరగా ఉన్నట్లు ఏంటో కల వస్తుంది మీకు. దానివల్ల మీకు పొద్దున లేస్తానే ఎంత ఆనందం అనిపిస్తుంది, అనిపించదా? ఆ ఆనందం కలిగేదానికి స్వప్నములో ఆనందం కలిగింది, కానీ నువ్వు జాగ్రత్తలో కలిగింది ఆనందము స్వప్నములో కలిగింది, స్వప్నంలో సూక్ష్మంగా కలిగింది, ఇక్కడ కలగలేదు. ఇక్కడ కలిగిందా? స్వప్నంలో కలిగింది. నీకు స్వప్నములో కలిగేదానికి, ఆనందం కలిగేదానికి నువ్వు సూక్ష్మముగా అక్కడ దానం చేసావు కదా, మనస్సులో మానసికంగా సూక్ష్మంగా దానం చేసావు. అందువలన మానసికముగా దానం చేసిన దానికి మానసికంగా ఫలితం. స్థూలముగా చేసినావు కదా, డైరెక్ట్గా చేసావు కదా 1000 రూపాయలు చేసిన దానికోసం కానీ 1000 రూపాయల యొక్క ఫలితం. ఇదంతా ఏంటంటే అది స్వప్నములో అనుభవిస్తూ ఉన్నావు, ఇది జాగ్రత్తలో అనుభవిస్తున్నావు. ఈ జాగ్రత్తలో అనుభవించేటువంటిది, స్వప్నములో అనుభవించేటువంటిది, సుషుప్తిలో అనుభవిస్తూ ఉండేటువంటిది, ఈ మూడింటికి కూడా ఆధారంగా ఏది ఉన్నదో అది తెలుసుకుంటుంది. అది నేను, అది శివోహం, అది ప్రజ్ఞానము. తర్వాత విజ్ఞాన ఘన ఏవచ, విజ్ఞాన ఘన. విజ్ఞానం అనంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఏం చేసామంటే జాంగ్రీలు తీసుకొని వచ్చి పెట్టాము ఇక్కడ అనుకోండి. సపోజ్ నైవేద్యంగా జాంగ్రీలు తెచ్చిపెట్టాం, మీరు చూశారు, అది ఎట్లుండదో చెప్పగలరా? జాంగ్రీ జిలేబీ 2 ఉంటాయి కదా, జాంగ్రీ జిలేబీ 2 ఒకే టేస్ట్ ఉంటుందా? వేరు వేరు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు దానిని ఏ టేస్ట్ ఉంటుందో చెప్పగలరా? నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది, నోట్లో పెట్టుకుంటేనే చెప్పగలరు బాగుందా బాగలేదా అనేసి, అవునా? ఆ నోట్లో పెట్టుకున్న తర్వాత బాగుంది అని చెప్తారుగా. అది కంటితో చూసిందా లేదా అనుభవించిందా? అనుభవించి చెప్పేటువంటిది జిలేబీకి సంబంధించిన అనుభవ జ్ఞానం. అలాగే మీరు శివోహం అన్నారు కదా ఎంతసేపు, ఆ శివోహం అనేటువంటిది ఇప్పుడు పైకి చెప్పినారా అనుభవించి చెప్పినారా? పైకి చెప్పింటే అది పైకి చెప్పినటువంటిది, అనుభవముతో చెప్తే అది విజ్ఞానం. నేను శివోహం అని నువ్వు అనుభవంతో చెప్తే అది విజ్ఞానం, అది ఆత్మస్వరూపం, అది నేను. తర్వాత అకర్తాహం అభోక్తాహం. ఇప్పుడు కర్త భోక్త, కర్త పని చేస్తున్నాం కదా, ఇప్పుడు పని చేస్తూ ఉండేదంతా కూడా ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వింటూ ఉండేది ఎవరు? మనసుతో వింటున్నారా, మనసు లేకుండా వింటున్నారా? మనసుతో వింటున్నారు.
కదా. మీరు ఒక్కటి చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. మీ మనస్సులో ఏదైనా ఆలోచన ఉందా ఇప్పుడు? ఏ ఆలోచన లేకపోతే మీరు మనస్సుతో వినుటలేదు, స్వరూపముతో మీరు వింటున్నారు. అంటే స్వరూప స్థితిలో ఉండిపోయినారన్నమాట. స్వరూప స్థితిలో ఉండి మీరు ఇప్పుడు వింటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమైనా బాధ ఉందా? ఏ చీకు చింత ఏమైనా అనిపిస్తుందా? ఇది కరెక్ట్గా దీనిపైనే దృష్టి ఉందా లేదా? దీనిపైనే దృష్టి ఉండేదాని వలన ఇక్కడ శాంతిగా ఉందా లేదా? ఇది స్వరూపం. అంటే స్వరూప స్థితిలో మనస్సు అనేటువంటిది కేవలం ముందు అక్కడ, అంతే. మనస్సు అనేటువంటిది ఏమీ లేదు, దాని పని లేదు ఇప్పుడు ఇక్కడ. దాని పని ఉంటే ఏమవుతుంది తెలిసిన, ఈయన ఏందో చెప్తా అన్నాడు, మా బుర్రకి ఎక్కట్లేదు, ఏందో ఇంక వచ్చినాము కూర్చున్నాము తప్పదు అని వస్తుంది. అర్థమవుతుందా? అట్లా అనిపించిందా లేదా? ఇంతకుముందు అనిపించి ఉంటుంది, ఇంతకుముందు అనిపించి ఉంటుంది. ఈరోజు ఇప్పుడు మాత్రం నేను అలా చెప్పలేదు. నాకు అర్థమైంది, మీ పరిస్థితులు నాకు అర్థమయ్యి నేనే ఏం చేయాలా, నేనే వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఎందుకంటే ఇదేమో లోతైన విషయం. మనం చెప్పుకోవాల్సిందేమో ఆ లోతైన విషయం మధ్యలో వచ్చేసింది కాబట్టి దాంట్లో కాలు పెట్టేసినాం. కాలు పెట్టేసిన తర్వాత ఇంక మరి తీసేదానికి లేదుగా. అందుకని దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అని చెప్పి కొంచెం ఆలోచన చేశాను నేను ఈరోజు. అందుకని ఈ ముఖాల్లో కొంచెం మీద నవ్వులు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు. సరే, కాబట్టి ఇప్పుడు మీరంతా ఇప్పుడున్నారే, ఈ స్థితిలో ఇప్పుడున్నారు చూడండి. ఏమీ మీరు వింటూ ఉంటే మీ మనసులో వేరే ఆలోచనలు ఏమీ రాకుండా మీరు అలా ఉన్నారే, కూర్చోన్నారే, అదేమిటి? మీ స్వరూపమే అక్కడ ఉండేది. అంటే మీరు మీ స్వరూపంలో ఉన్నారు ఇప్పుడు. అలా ఉంటే మీ స్వరూపంలో ఉన్నట్లు ఏమీ గుర్తులేదు ఇప్పుడు. ఏమి అసలు వేరే విషయాలే గుర్తులేవు. అసలు ఇల్లు వాకిలి ఇంకేంటేంటో డబ్బు దశకము ఏమీ కూడా గుర్తులేవు, ఏమవుతుందో కూడా గుర్తుండదు. అలా ఉంటే మీరు స్వరూపంలో ఉన్నారు. అది శివోహం, అది స్వరూపం. అది అక్కడ మీరు కర్త కాదు. పోనీ మీరు విన్నారని అనుకోండి, మీరు వినిన దానికి ఎంత విన్నాము, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలా అనేమన్నా ఉందా? మీకేమన్నా రాసుకోవాలని ఏమన్నా ఉందా? దీన్ని నేను ఎత్తి పెట్టాలని ఉందా? ఏమీ లేదు. అంటే ఏంటి? ఇది కర్త ఏం కాదు. ఇది కర్త అయితే అదే ఇప్పుడు మీకు ఒక 10,000 డబ్బులు వచ్చిందని అనుకోండి. 10,000 డబ్బులు వస్తే ఏం చేస్తారు? దాన్ని లెక్క పెట్టి ఇది 10,000 ఉంది, ఒక కట్ట కట్టి పెడతారా పెట్టరా? అంటే దీన్ని లెక్క కట్టి పెట్టారా లేదా? లెక్క కట్టి ఎత్తిపెట్టి చేశారు. మళ్ళీ రేపు పొద్దున్నే ఎత్తుకొని బ్యాంకులో కడతారు. ఇంట్లో ఉంటే ఎందుకు ఊరికే ఇబ్బందులు? కడతారా? ఎవరి పేరు మీద కట్టారు? ఎవరు కడుతున్నారో వాళ్ళ పేరు మీద కడతారా కట్టరా? అంటే దాన్ని ఎత్తి పెడుతున్నావు అంటే నాది అని ఉందా లేదా అక్కడ? అది వాడు కర్త, అది కర్త. ఇప్పుడు అది మనస్సులో ఉంటుంది. నేను ఈరోజు 10,000 కట్టినాను. దాన్ని బుక్కులో ఎంట్రేసి వెళ్ళవాడు వేసిస్తాడు కదా, అప్పుడు కర్త. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇక్కడ, ఇప్పుడు నువ్వేం కర్తుంది? ఎవడికి లెక్క చెప్పాలి? ఇది లెక్క చెప్పాల్సిన పనిలా, ఉండే లెక్కలు తుడిపేసే పని. ఇక్కడ చూడండి, ఏమైనా గుర్తుంటుందా ఇక్కడ ఉన్నప్పుడు? అది గుర్తు లేని స్థితి ఉంటుందే, అది నీ స్వరూపం. నీ స్వరూపం అనేటువంటిది ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈ స్వరూపానుభవమే నువ్వు. కాబట్టి కర్త నుంచి నువ్వు బయటపడిపోతావు. కర్త నుంచి నువ్వు బయటపడిపోతే ఇలాగే నీ సహజత్వం అనేది నీకు తెలిస్తే అప్పుడు నువ్వు మోక్షస్థితిని పొందుతావు. తర్వాత భోక్త ఏమండి? ఇప్పుడు మీరు
స్వీట్ ఏదో చేసుకున్నారు, స్వీట్ తింటున్నారండి. మీకు స్వీట్ బాగుంది అని తెలియాలంటే హాట్ తినాల. హాట్ తింటే స్వీట్ వాల్యూ తెలుస్తుంది, హాట్ తినకుండానే స్వీట్ వాల్యూ తెలుస్తుందా? కారం తింటే తెలుస్తుందా, కారం తినకుండానే స్వీట్ వాల్యూ తెలుస్తుందా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు స్వీట్ తింటానే ఉండవు అనుకో, స్వీటే తింటా ఉన్నావు అనుకో, స్వీట్ వాల్యూ ఏమవుతుంది? స్వీట్గానే ఉంటుందా? ఎగటవుతుంది కదా. అదే కొంచెం అప్పుడు కారం వేస్తే అప్పుడు కారం బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు మీకు సుఖం వచ్చిందని అనుకోండి, సుఖాన్ని అనుభవిస్తున్నారు అనుకోండి, ఎప్పుడూ సుఖంగానే ఉన్నారని అనుకోండి, మీకు సుఖం వాల్యూ తెలుస్తుందా? మీకు సుఖం వాల్యూ తెలియాలంటే దుఃఖము ఉంటేనే నీకు సుఖం వాల్యూ తెలుస్తుంది. దుఃఖం అనేదే లేదని అనుకోండి, వాడికి సుఖం గురించి ఏం తెలుస్తుంది? వాటిలో సినిమాల్లో చూపిస్తుంటారు. సినిమాల్లో ఎట్లా చూపిస్తారంటే, వాడు ఒక కోటీశ్వరుని కొడుకు, వాడు అస్సలు ఏం పని చేయాల్సిన పనిలే, వాడికి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాడు కార్లో పోతా అంటే ఇష్టం వచ్చినట్లు పోతూ ఉంటాడు. వాడికి ఫ్లైట్లో పోవాలని అనుకో, ఫ్లైట్ వాడిదే ఉంటుంది. తర్వాత ఎవరితో మాట్లాడాలని అనుకోండి, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. వాడికి ఏమైనా కించిత్తైనా బాధ ఉంటుందా? కష్టం అనేది తెలుస్తుందా? ఇంకోడేమిరా అంటే, వాడికి కనీసం ఇంట్లో నీళ్లు కూడా రావు, కుళాయిలో కూడా నీళ్ళు రావు. అదే వాడు ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటాడు వాడు. ఇప్పుడు వీడికి ఎంత తేడా ఉంది? వాడిని తీసుకొని చెడు పెట్టినామనుకో, ఏడా నీళ్లు రాని స్థితిలో పెడితే అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ఓరే నాయన, ఇదేందిరే, ఇది నరకంలో పడిపోయినట్లు అయిపోతుంది వాడికి, అవునా కదా? కానీ వాడు అక్కడే ఉంటే వాడికి దాని భోగాల విలువ తెలుస్తుందా? వీడిని తీసుకొని వాడు పెట్టినామని అనుకోండి, వాడికి ఏమైపోతుంది? వాడికి ఓరే నాయన స్వర్గంలోకి వచ్చేసాను నేను అని అనిపిస్తుందా? అది భోగము, ఇది కూడా భోగమే. వీడు ఇట్లా అనుభవించేదానికి కారణం ఏంటి? దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కదా. దుఃఖము ఎందుకు వచ్చింది? సుఖం ఎందుకు వచ్చింది? దుఃఖం వచ్చింది నువ్వు చేసుకున్న కర్మే, సుఖం వచ్చింది నువ్వు చేసుకున్న కర్మే. దీన్ని అనుభవిస్తా ఉండేది ఎవరు? సుఖాన్ని దుఃఖాన్ని మనస్సు అనుభవిస్తూ ఉంది. ఆత్మ సుఖాన్ని అనుభవించదు, దుఃఖాన్ని అనుభవించదు. నేను ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సుఖ దుఃఖములు వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ సుఖమును అనుభవిస్తూ ఉన్నటువంటిది మనస్, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేది మనస్. కారణం, అది ఇంతకుముందు చేసుకున్నదే కదా ఇప్పుడు అనుభవిస్తుంది. అది నేను ఆత్మస్వరూపం అని ఎవడున్నాడో వాడు భోక్త కాదు. అర్థమైంది ఏమైనా? అంటే సుఖ దుఃఖములు వస్తూ ఉన్నా కూడా నేను అనుభవించేవాడను కాదు, అనుభవిస్తూ ఉన్నటువంటిది మనస్ అని ఎవడైతే తెలుసుకుని ఉన్నాడో వాడు భోక్త కాదు. అంతే. అహమేవాహం అవ్యయ, నేను అవ్యయ స్వరూపుడను, నేను నాశనము కాని వాడను. తర్వాత 16వ శ్లోకం. ఓం నిరాకారస్వరూపోహం సర్వాధారోహమేవ చ ఆప్తకామస్వరూపోహం అహమేవాహమవ్యయః.
ఇప్పుడు మీరు అద్దం ముందర నిలబడతారు. అద్దం ముందర నిలబడి మీ రూపాన్ని మీరు చూస్తారా చూడరా? చూస్తారుగా. చూసి ఏం చేస్తారు? మేకప్ చేసుకుంటారా? చేసుకోరా? తల దూకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, డ్రెస్ చేసుకుని టక్ చేసుకుంటారు, ఇంకా రకరకాలవన్నీ ఏమేమి ఉంటే అవన్నీ చేసుకుంటారుగా. అవన్నీ సక్రంగా చేసుకుంటున్నారుగా. షేవింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ అద్దములో ఎవరిని చూస్తున్నారు మీరు? ఈ రూపాన్ని చూస్తున్నారు. ఈ రూపాన్ని కదా చూస్తున్నారు. ఈ రూపాన్ని చూస్తున్నారు. ఏమండి, ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారండి. సినిమాని చూస్తున్నారా లేదా? సినిమాలోకి ఎంటర్ అయినారండి. సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు ఎంతమంది ఉంటారు? మీరు ఎంటర్ అయినారు, ఆల్రెడీ సీట్లో కొంతమంది కూర్చోంటారు, స్క్రీన్ ఉంటుందా? ఓకే, బాగానే ఉంది. కొంతసేపు అయిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి సినిమా ఆన్ చేశాడు. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు మీకు పక్కలో ఉండేవాళ్ళు కనిపిస్తారు. సినిమా స్టార్ట్ అయిపోయింది, కొంచెం జరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? మీకు ఎవరెవరు తెలుస్తున్నారు? అప్పుడు ఆ బొమ్మలు నువ్వు అంతేనా? నువ్వుండవు పోనీ. అప్పుడు నువ్వు కూడా ఏమి జరుగుతుందో కూడా నీకు తెలియదు. అంటే నువ్వేమైపోయినావు? ఇప్పుడు సినిమాలో లీనమైపోయినావు, సినిమాలో కలిసిపోయినావు. అంటే నువ్వు కూడా లేవు ఇప్పుడు. అంటే నీ ఆకారం అంతా కూడా ఏమైంది? అద్దం ముందర కూర్చుంటే ఏమో నీ రూపం ఉంది, సినిమా ముందర కూర్చుంటే నీ రూపం పోయిందా? సరే, మీరు నిద్రలోకి పోయినారు, గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నారా? అసలు మీరు ఎట్లున్నారో కూడా మీకు తెలుసా? ఏమీ లేదు. అసలు మీ శరీరం ఒకటి ఉందనన్నా ఉందాడా? ఏమీ లేదు. పోయింది చూడండి. అన్నీ పోయినాయి. ఎడికి పోయినాయి? ఎక్కడికో పోయినాయి. కానీ గాఢ నిద్రలో మీరున్నారు కాబట్టి లేచిన తర్వాత మీరు చెప్తున్నారు. అంటే అప్పుడుందా? రూపం ఉందా? లేదు. ఓకే, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారండి. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఏకాగ్రంగా కలిగినప్పుడు, లేకపోతే మీరు వెంకటేశ్వర స్వామిని చూసేదానికి పోయినారు. వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు. ఈ పక్క ఉండేవాళ్ళు, ఆ పక్క ఉండేవాళ్ళు ఆ క్యూలో ఉండేటప్పుడు తోసేటప్పుడు ఏమంటారు మీరు? వాళ్ళు తోస్తా అంటే గమనుంటారా? ఏమయ్యా కనిపిస్తూ ఉందా లేదయ్యా, ఇట్లా తోస్తాండారు ఏమయ్యా అని అంటారా? అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ పక్క ఉండేవాడు తోస్తున్నాడా, ఈ పక్క ఉండేవాడు తోస్తున్నాడా, వెనకాల ఉండేవాడు తోస్తున్నాడా? అదేమన్నా తెలుస్తుందా మీకేమన్నా? ఎందుకు? మనస్సు అక్కడుంది, మనస్సు దేవుని మీద ఉంది. ఇవన్నీ తోపుడులు గుర్తులేవు. ఇప్పుడు తోపుడులతో పనే లేదు. అంటే మీ మనస్సు ఏకాగ్రం అయిపోయింది. ఏకాగ్రమైనప్పుడు రూపాలు లేవు, పోయినాయి. రూపాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు వింటున్నారు కదా, వింటూ ఉన్నప్పుడు ఏమి గుర్తుంది? ఏమన్నా గుర్తుందా? పోనీ మీరు ఉంటున్నారన్న ఉందా? అవన్నీ పోయింది. ధ్యానంలో కూర్చొని నిర్మలంగా ఉంటే, నిర్మలంగా మీరు మీ సహజత్వ స్థితిలో కళ్ళు మూసుకొని నిర్మలంగా ఏమీ లేకుండా నిర్మలంగా ఉంటే అది కూడా ఆకారం అనేది లేదు. ఆ ఆకారము లేనటువంటి స్వరూపముందే అది ఆత్మ. అది ఆత్మ. నేను నిరాకార స్వరూపుడను.
శరీరం ఉండంగా కూడా, రూపం తెలుస్తూ ఉండగా కూడా నేను ఇది కాదు, నేను అది అని ఎవడున్నాడో వాడికి ఆ ఆత్మస్వరూపానుభవం కలిగినట్లు. నిరాకార స్వరూపోహం సర్వాధారోహమేవచ. సర్వాధారం ఏమండి, మీరిప్పుడు ఒక 70 కేజీలు ఉంటారా ఒకరొకరు బరువు? సరే 50 కేజీలు అన్న ఉంటారుగా, 50 కేజీలు అన్న ఉంటారుగా. ఇప్పుడు మీరు లేచి నడుస్తున్నారని అనుకోండి, లేచి నడుస్తున్నారు కదా, మీరు 50 కేజీలను మోస్తున్నట్లుగా ఉందా లేదా? ఎందుకు మీకు ఆ 50 కేజీలు బరువు తెలియట లేదు అంటే మీరు ఆత్మస్వరూప ప్రభావముతో మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు లేచి నడుస్తున్నారుగా, మీ శరీరం తేలిగ్గా ఉందా లేదా? మీ శరీరం ఎంత తేలిగ్గా ఉంది? మీకు తేలిగ్గా ఉందా లేదా? అదే మీరేమన్నా కింద పడుకొని ఉంటే లేచి అంటే మిమ్మల్ని మీరు లేచి కూర్చుండే పరిస్థితులు లేకుండా పోతే వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తి పెట్టాలని అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు? బరువు కదా, ఒకడే ఎత్తి పెడతాడా? ఒకడే ఎత్తి పెట్టాడు. సరే, ఇప్పుడు వాళ్ళు లేపినారు కారులో కూర్చోవాలని అనుకోండి. వాళ్ళు కారులో తీసుకొని కూర్చొని పెడతా ఉంటే మీరేం చేస్తారంటే చేత్తో పట్టుకుంటారు ఒక దాన్ని. ఎందుకు అంటే మీ పైన మీకు దీనిని మీరు ఈ సునాయాసంగా పట్టుకోగలరు. దేన్ని? ఈ శరీరాన్ని మీరు సునాయాసంగా నిలువరించగలరు. అదే వేరే వాళ్ళు పట్టుకుంటే అంత ఇదిగా ఉండదు, వేరే వాళ్ళ పైన భారం. అదే మీకు మీరు భారం కాదు. అంటే మీకు ఆధారము ఎవరు? అదే ఆత్మ. మీకు ఆధారం ఉందిగా, మీకు ఆధారం ఆత్మ అనేది మీకు ఎప్పుడు బాగా అనుభవం అయితే ఆ ఆత్మే ఈ సర్వమును నిలబెట్టి ఉన్నది అది తెలుస్తుంది. ఏమన్నా అర్థమైందా? తర్వాత ఆప్తకామస్వరూపోహం. మీకు కోరికలు ఉన్నాయా లేవా? కోరిక చూడండి, ఎన్ని కోరికలు ఉంటాయి. మాకేమీ కోరికలు లేవు స్వామి. బాగానే ఉంది, ఏమీ కోరికలు లేవు, చెప్పేదానికి బాగుంది. అన్నీ జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి నాకేమొద్దప్ప అంటాం. కానీ అప్పుడప్పుడు మీకు విసుగు వస్తుందా రాదా? విసుగు రాకుండా ఉండారా? విసుగు వచ్చిందా? ఎందుకు వచ్చింది విసుగు? ఏందో ఒకటి అంటే ఏంటి? మీ మనస్సుకు సరిపోకుండా ఏదో జరుగుతుంది అక్కడ. మీ మనస్సుకు సరిపోకుండా జరుగుతూ ఉంది అంటే మీ మనస్సుకు ఏదో కోరుకుంటూ ఉండేదానికి వ్యతిరేకంగా జరుగుతుందని కదా అర్థం. మీరు ఏది కోరుకుంటున్నారో అది అక్కడ జరుగుటం లేదు, అందుకే కదా మీకు విసుగు వచ్చింది. అదే కోరిక అంటే. ఇంక కోరిక అంటే ఇంకేమనుకుంటున్నారు? ఇప్పుడు కొడుకున్నాడు, కొడుకుని నైనా ఆ పని చేసి పెట్టరా, అటుకి పోయి నేను బట్టలు ఇచ్చేసి వచ్చినాను రా అక్కడ వాళ్ళ దగ్గర, ఆ బట్టలు కొంచెం తెచ్చి పెట్టరంటే ఓ నేను తేలేను, ఇప్పుడు నాకు వేరే పని ఉంది అని పోతాడు. ఏమిరా ఒక పనిన్నా చేయవేమిరా నువ్వు
అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, వాడు ఆ పని చెయ్యలేదు. ఏం ఆ పని? ఏదో ఒక పని ఉంది. నేను బట్టల పని చెప్పా, నువ్వు ఇంకొకటి ఉంటుంది. లేకపోతే రేపు పండగ వస్తూ ఉందిరా, ఆ పండగకి ఎంతో చేయాలి మనం ఇంటిలో, అవన్నీ సక్రమంగా జరగలరా ఏదో చెప్తాడు. అవంతా నా నుంచి కాదు, మీరు చేసుకోపోండి అంటాడు. ఇప్పుడు అది కోరిక అవునా కాదా? ఇది కోరికలు అనేటువంటి ఉండ చూడు. ఒక కోరిక కాకపోతే ఇంకొక కోరిక, ఆ కోరిక కాకపోతే ఇంకొక కోరిక. నేను చచ్చిపోయేటప్పుడు హాయిగా చచ్చిపోవాలబ్బా, ఇది కోరిక ఉన్నా కదా, ఇది కూడా కోరికే. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలబ్బా, ఉందే లేదా, అది కూడా కోరికే, అది కూడా కోరికే. చచ్చిపోయిన తర్వాత ఏమవుతావో తెలీదు, కానీ అది కూడా కోరిక. కోరిక పెట్టుకోండి లేదా, నేను రేపు ఈ పని చేసి తీరల్లా, ఈ పని చెయ్యల్లా, అది కోరిక. వాడు నిన్న వాడికి చెప్తే వాడు చేయలా, నిన్న వాడికి చెప్తే వాడు చేయలా. రేపు వస్తాను నా దగ్గరికి, రేపు వాడు వచ్చినప్పుడు నేనేం చేయాలనో ఇప్పుడే ఆలోచన చేసి పెట్టుకునేదన్నమాట. ఇది కోరిక. అర్థమవుతుందా? ఏ కోరికలు లేకుండా ఉండగలవా? ఏ కోరిక లేకుండా ఉండాలంటే రెండే రెండు పరిస్థితుల్లో నీకు కోరిక అనేది ఉండదు. ఒకటి, అంతా ఈశ్వరుని పైన భారం వేశాడు, ఏమిటి, పరమేశ్వర నువ్వు ఏమన్నా జరిపించు, నేను నీ చేతుల్లో ఉన్నా, అంతే కదా. పరమేశ్వరుని యొక్క సంతానమైన నేను వేరే ఏమన్నానా? పరమేశ్వరుడు ఏమన్నా చేసుకోండి, నాకు ఏమి జరుగుతూ ఉందో అంతా పరమేశ్వరునికి తెలుసు. తెలుసా తెలీదా? మరి నేను ఎందుకు చెప్పాలా? పరమేశ్వరునికి ఏం చెప్పేదేముంది? పరమేశ్వరునికి చెప్పేదంటూ ఏమీ లేదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. పరమేశ్వరునికి తెలుసు నాకు ఏమి ఇవ్వాలో, నాకు ఏమి ఇవ్వాలనో పరమేశ్వరునికి తెలుసు. అటువంటిప్పుడు నేను పరమేశ్వరునికి చెప్పేదేంది? చూడండి ఎట్లా ఉందో. దేవుని దగ్గర కూడా వస్తాడు, దండం పెడతాడే కానీ స్వామి నాకు ఇది కావాలి అని అడగడు. ఎందుకు అడగడు? ఆయన తెలుసు కదా, ఈశ్వరునికి తెలుసు కదా. ఈశ్వరునికి తెలిసినప్పుడు నేను ఎందుకు కోరేది? అయితే దండం పెట్టడం మాత్రం మానను. దండం పెడతా, ఈశ్వరునికి నేను చేయాల్సిందంతా చేస్తా, ఏమి జరుగుతుందో అదంతా ఈశ్వరుడు చేపిస్తున్నాడు అని ఉండేవాడికి కోరికలు ఉండవు. ఒకటి. రెండవ వాడు ఆత్మస్వరూపములో ఉండేవాడు. నేను ఆత్మస్వరూపం. నేనెవరు? నేను ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మస్వరూపానికి కోరికలు లేవు. ఆత్మస్వరూపమునకు కోరికలు లేవు అనేది వీడికి అనుభవముతో తెలిసింది. అనుభవంతో తెలిసిన కారణం చేత వాడు కోరికలు కోరుట అనేది లేదు. ఈ సన్యాసం ఎందుకు తీసుకునేదంటే అక్కడుంటే ఏదో ఒకటి కోరల్లా, ఇక్కడుంటే ఈశ్వరుని పైన భారం వేసేస్తాం. తేడా చూసారా? మీరు వేయాలంటే అంత సులభంగా వేయలేరు. ఇప్పుడు నేను ఈశ్వరుని పైన భారం వేసేసాంగా, ఈశ్వరుని పైన భారం వేసేసి ఈశ్వర నువ్వు ఏం చేపిస్తే అది చేపించు, అందుకోసం తీసుకునిందే కానీ ఇది ఇంక వేరే దానికోసం ఏం కాదు. ఇది తీసుకొని కూడా మళ్ళా మనం ఏదో అదొకటి కావాలని కోరినామని అనుకో, అప్పుడేమైంది?